the sin of weaponizing. Touch not the anointed. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. ఈరోజు పాఠం యొక్క పేరు అభిషిక్తిని ముట్టవద్దు అనే మాటను ఆయుధంగా వాడుకోవడం అనే పాపం. జవాబుదారితనాన్ని అణిచివేయడానికి ఆధ్యాత్మిక అధికారాన్ని ఉపయోగించడం. పరిచయం. ఆధునిక సంఘ సంస్కృతిలో అభిషిక్తిని ముట్టవద్దు అనే మాట కంటే ఎక్కువగా దుర్వినియోగం చేయబడే మాటలు చాలా తక్కువ. వాస్తవానికి కీర్తన 105:15 వంటి వాక్య భాగాల నుండి గ్రహించబడిన ఈ మాటను ఈ రోజుల్లో నాయకులను విమర్శ, దిద్దుబాటు, జవాబుదారితనం లేదా పరిశీలన నుండి కాపాడడానికి ఒక ఆధ్యాత్మిక కవచంగా తరచుగా ఉపయోగిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఇది దేవుణ్ణి, సేవకులను గౌరవించమని చేసే పిలుపు కంటే న్యాయమైన ఆందోళనలను అణిచివేసే ఆయుధంగా మారింది. ఈ శీర్షిక వెనుక ఉన్న వ్యంగ్యం ఒక బాధాకరమైన వాస్తవాన్ని బయటపెడుతుంది. కొంతమంది నాయకులు బైబిల్ సంబంధమైన జవాబుదారితనాన్ని తప్పించుకుంటూ ప్రశ్నించని విధేయతను డిమాండ్ చేస్తారు. సభ్యులు తప్పుడు బోధన, ఆర్థిక దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, మోసపూరిత ప్రవర్తన లేదా నైతిక వైఫల్యం గురించి ఆందోళనలు వ్యక్తం చేసినప్పుడు వారిపై కొన్నిసార్లు అభిషిక్తిని ముట్టరని ఆరోపణలు వస్తాయి. వివేచన స్థానంలో భయం వస్తుంది, సత్యం స్థానంలో విధేయత వస్తుంది, లేఖనం స్థానంలో వ్యక్తిత్వం వస్తుంది. విషాదం ఏమిటంటే దేవుని కార్యాలను గౌరవించడానికి ఉద్దేశించిన ఒక బైబిల్ పదబంధం ఆధ్యాత్మిక నియంత్రణకు ఒక సాధనంగా వక్రీకరించబడింది. క్రైస్తవ నాయకులు గౌరవానికి అర్హులా కాదా అనేది ఇక్కడ సమస్య కాదు. విశ్వాసులు నమ్మకమైన కాపర్లను మరియు ఆధ్యాత్మిక నాయకులను గౌరవించాలని లేఖనం స్పష్టంగా బోధిస్తుంది. నాయకులు తమను తాము దిద్దుబాటు మరియు పరిశీలన మరియు బైబిల్ సంబంధమైన జవాబుదారితనం నుండి అతీతంగా ఉంచుకోగలరా అనేది ఇక్కడ ఒక సమస్య. కొత్త నిబంధన సమాధానం స్పష్టంగా ఉంది. ఏ దేవుని సేవకుడు జవాబుదారితనం నుండి అతీతుడు కాదు. ఇందులో 7 విషయాలు కలవు. మొదటగా, అభిషిక్తిని ముట్టవద్దు యొక్క అసలు అర్థం. ఈ పదబంధం ప్రధానంగా దేవుడు తన నిబంధన ప్రజలను మరియు ఎన్నుకోబడిన సేవకులను కాపాడడాన్ని వర్ణించే వాక్య భాగాల నుండి వచ్చింది. కీర్తన 105:15 ఇలా చెబుతుంది: నా అభిషిక్తులను ముట్టవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు. సందర్భానుసారంగా ఈ వాక్య భాగం దేవుడు తన ప్రజలను శత్రు దేశాల నుండి మరియు రాజుల నుండి కాపాడడాన్ని సూచిస్తుంది. ఇది దిద్దుబాటు నుండి మినహాయింపు పొందిన, ముట్టుకోవడానికి వీలు కాని మత ప్రముఖులను సృష్టించడానికి వ్రాయబడలేదు. పాత నిబంధనల అభిషిక్తులు అనగా రాజులు, యాజకులు మరియు కొన్నిసార్లు సాధారణంగా దేవుని సంరక్షణలో ఉన్న నిబంధన ప్రవక్తలు. నాయకులు ఈ వచనాన్ని లేఖనం ఎన్నడూ ఉద్దేశించని విధంగా వ్యక్తిగతంగా అన్వయించుకున్నప్పుడు ఆధునిక దుర్వినియోగం జరుగుతుంది. నన్ను ప్రశ్నించవద్దు, నా బోధను పరిశీలించవద్దు, పాపాన్ని బయలుపరచవద్దు, నాయకత్వాన్ని సవాలు చేయవద్దు. మీరు విభేదిస్తే మీరు దేవునిపై దాడి చేస్తున్నట్లే. ఇది బైబిల్ సంబంధమైన గౌరవాన్ని నిరంకుశ నియంత్రణగా మారుస్తుంది. నాయకుల పట్ల గౌరవం, గుడ్డి విధేయత. నాయకులు ఆధ్యాత్మికంగా అంటరాని వారిగా మారాలని బైబిల్ ఎన్నడూ బోధించదు. రెండవ విషయం, జవాబుదారితనం బైబిల్ సంబంధమైనది, తిరుగుబాటు కాదు. ఈ పదబంధాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించడంలో ఉన్న స్పష్టమైన సమస్యలలో ఒకటి ఏమిటంటే ఇది జవాబుదారితనం గురించి బైబిల్ బోధించే దానికి నేరుగా విరుద్ధంగా ఉంటుంది. గొప్ప బైబిల్ నాయకులు కూడా సరిదిద్దబడ్డారు. నాతాను దావీదును ఎదుర్కొన్నాడు. పౌలు గలతీయులకు 2వ అధ్యాయంలో పేతురును బహిరంగంగా గద్దించాడు. ప్రవక్తలు రాజులను పదే పదే సవాలు చేశారు. బోధకులను మరియు సిద్ధాంతాలను పరీక్షించమని సంఘాలకు ఆదేశించబడింది. బెరియలు
పౌలు బోధ లేఖనాలతో సరిచూసి, బెరియ సంఘస్థులు పౌలు బోధను లేఖనాలతో సరిచూసి జాగ్రత్త పరిశీలించినందున ప్రశంసించబడ్డారు. ఆధ్యాత్మిక అధికారం ప్లస్ జవాబుదారితనం లేకపోవడం ఈక్వల్ టు ప్రమాదము. నిజమైన ఆధ్యాత్మిక నాయకత్వం పరిశీలనకు భయపడదు, ఎందుకంటే సత్యం వెలుగును స్వాగతిస్తుంది. అయినప్పటికీ అనారోగ్యకరమైన సంఘ సంస్కృతులు తరచుగా జవాబుదారితనాన్ని తిరుగుబాటుగా పరిగణిస్తాయి. సభ్యులు ప్రశ్నలు అడగడానికి భయపడవచ్చు, ఎందుకంటే వారికి ఇలా చెప్పబడుతుంది: నీలో విధేయత లేదు, నీవు విభేదాలు సృష్టిస్తున్నావు, నీవు దేవుని సేవకుడిని తాకుతున్నావు, నీ మీద తీర్పు వస్తుంది. ఇది కుతంత్రాలు విజృంభించి దుర్వినియోగం దాగి ఉండే వాతావరణాన్ని సృష్టిస్తుంది. మూడవ విషయము, నాయకులు అంటరాని వారుగా మారినప్పుడు అదుపులేని అధికారం చివరికి ప్రమాదకరంగా మారుతుందని చరిత్ర పదే పదే చూపిస్తుంది. ఇది రాజకీయంగా, సామాజికంగా మరియు ఆధ్యాత్మికంగా నిజము. సంఘ నాయకులు అంటరాని వారుగా మారినప్పుడు అహంకారం పెరుగుతుంది, దిద్దుబాటు కనుమరుగుతుంది, కుతంత్రాలు పెరుగుతాయి, దుర్వినియోగం సులభం అవుతుంది, అనుచరులు ఆధారపడతారు, విశ్వాసం ముందు సత్యం ద్వితీయ స్థానంలోనికి వెళుతుంది. కొన్ని పరిచర్యలు క్రీస్తు చుట్టూ కాకుండా వ్యక్తుల చుట్టూ తిరగడం ప్రారంభిస్తాయి. నాయకుల మాటలు దాదాపు ప్రశ్నించలేనివిగా మారతాయి. ప్రతి విమర్శకు ఆధ్యాత్మిక దాడి అని ముద్ర వేయబడుతుంది. ప్రతి ఆందోళన తిరుగుబాటుగా మారుతుంది. తీవ్రమైన సందర్భాలలో ఆర్థిక అవినీతి దాచబడుతుంది, నైతిక వైఫల్యం క్షమించబడుతుంది, తప్పుడు సిద్ధాంతం వ్యాప్తిస్తుంది, ఆధ్యాత్మిక దుర్వినియోగం విజృంభిస్తుంది. ఈలోగా నిజమైన విశ్వాసులు భయం వల్ల మౌనంగా ఉంటారు. ఈ వైరుధ్యం విషాదకరం. దేవుణ్ణి గౌరవించడానికి ఉద్దేశించిన ఒక వాక్యం పాపాన్ని కాపాడడానికి ఉపయోగించబడుతుంది. నాలుగవ విషయం, బైబిల్ ప్రకారం నాయకత్వం అంటే దాస్య భావం, మినహాయింపు కాదు. యేసు నాయకత్వాన్ని పూర్తిగా పునర్నిర్వచించారు. దేవుని రాజ్యంలో నాయకత్వం అంటే ఆధిపత్యం కాదు, దాస్య భావం. యేసు ఇలా అన్నారు: మీలో గొప్పవాడుగా ఉండగోరువాడు మీ దాసులై ఉండవలెను. మార్కు 10:43. నిజమైన ఆధ్యాత్మిక నాయకులు ఆరాధన పూర్వకమైన విశ్వాసాన్ని కోరరు. వారు ప్రజలను తమ వైపు కాకుండా క్రీస్తు వైపు మళ్లిస్తారు. వారు తమ సొంత బలహీనతను మరియు కృప అవసరాన్ని అర్థం చేసుకుంటారు, కాబట్టి జవాబుదారీతనాన్ని స్వాగతిస్తారు. అపోస్తులు కూడా ఎన్నడూ అంటరాని పాలకుల వలె ప్రవర్తించలేదు. పౌలు తన పొరపాటులను, బలహీనతలను బహిరంగంగా వివరించాడు. పేతురు తనను తాను ఒక ఉన్నతమైన మత గురువుగా కాకుండా తోటి సంఘ పెద్దగా పిలుచుకున్నాడు. బైబిల్ సంబంధమైన నాయకత్వంలో ఇవి ఉంటాయి: వినయము, పారదర్శకత, విశ్వాసపాత్రత, నేర్చుకునే తత్వము, జవాబుదారితనము, సేవకుని మనస్తత్వం. నిజమైన దైవభక్తి గల నాయకుడు భయపడతాడు. కీర్తిని కోల్పోవడం కంటే క్రీస్తును అగౌరవపరచడమే మేలు. క్రీస్తును గౌరవపరచడమే మేలు. ఐదో విషయం, విమర్శకు మరియు అపనిందకు మధ్య ఉన్న తేడా. నిస్సందేశంగా తప్పుడు ఆరోపణలు, పుకార్లు, కక్షపూరిత భావాలు మరియు తిరుగుబాటు వైఖరులకు వ్యతిరేకంగా కూడా లేఖనం హెచ్చరిస్తుంది. ప్రతి విమర్శ నీతియుక్తమైనది కాదు. నాయకులపై కొన్ని దాడులు నిజంగా పాపభరితమైనవి మరియు వినాశనకరమైనవి. అయితే జవాబుదారీతనాన్ని పూర్తిగా తొలగించడం పరిష్కారం కాదు. వీటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. దురుద్దేశపూర్వక అపనిందకు మరియు బైబిల్ సంబంధమైన వివేచనకు సంఘం వీటిని నివారించాలి. పుకార్లు, వ్యక్తిగత దాడులు, అసూయతో కూడిన విమర్శ, అఘోరకరమైన తిరుగుబాటు. అదే సమయంలో విశ్వాసులు బోధన పరీక్షించాలని, అసత్యాన్ని బయటపెట్టాలని మరియు సంఘములో పరిశుద్ధతను వెంబడించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆరోగ్యకరమైన జవాబుదారీతనం అంటే ద్వేషం కాదు. కొన్నిసార్లు దిద్దుబాటు అనేది ప్రేమతో కూడిన పరిచర్య. ఆరో విషయం, ప్రముఖ క్రైస్తవ్యం యొక్క సంస్కృతి. ప్రముఖులను కేంద్రంగా చేసుకున్న క్రైస్తవంలో
అభిషిక్తిని ముట్టవద్దు అనే ఆజ్ఞ యొక్క దుర్వినియోగం తరచుగా అత్యంత తీవ్రంగా పెరుగుతుంది. నాయకులు బ్రాండ్లుగా మారినప్పుడు వారి చుట్టూ నిర్మించబడిన వ్యవస్థకు విమర్శ ప్రమాదకరంగా మారుతుంది. సోషల్ మీడియా సంస్కృతి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. పాస్టర్లు ఇన్ఫ్లుయెన్సర్గా మారతారు, ప్రసంగాలు ప్రదర్శనలుగా మారతాయి, పరిచర్యలు సామ్రాజ్యాలుగా మారతాయి, అనుచరులు అభిమాన వర్గాలుగా మారుతారు. ఇలాంటి వాతావరణాలలో సత్యాన్ని కాపాడడం కంటే ప్రతిష్టను కాపాడుకోవడమే మరింత ముఖ్యమవచ్చు. కొంతమంది అనుచరులు లేఖనాలను కాపాడడం కంటే ఎక్కువ తీవ్రతతో నాయకులను సమర్థిస్తారు. క్రీస్తు పట్ల విధేయత స్థానంలో వ్యక్తుల పట్ల విధేయత వస్తుంది. కానీ క్రైస్తవ్యం ఎన్నడూ దిద్దుబాటుకు అతీతంగా ఉండే ఆధ్యాత్మిక ప్రముఖులను సృష్టించడానికి ఉద్దేశించబడలేదు. క్రీస్తు ఒక్కడే సంఘానికి శిరస్సు, క్రీస్తు ప్రముఖ నాయకులు. 7వ విషయం, సంఘానికి ప్రమాదం. అభిషిక్తిని ముట్టవద్దనే ఆజ్ఞ ఒక ఆయుధంగా వాడడం సంఘానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే అది బాధితుల గొంతును నొక్కుతుంది, వివేచన నిరుత్సాహపరుస్తుంది, అనారోగ్యకరమైన నాయకత్వాన్ని కాపాడుతుంది, బైబిల్ సంబంధమైన జవాబుదారితనాన్ని బలహీనపరుస్తుంది మరియు విధేయతను భయంతో గందరగోళానికి గురి చేస్తుంది. సంఘాలు బైబిల్ సంబంధమైన జ్ఞానానికి బదులుగా ప్రశ్నించని విధేయతను బోధించడం వల్ల అనేక మంది విశ్వాసులు ఆధ్యాత్మిక దుర్వినియోగాన్ని అనుభవించారు. ఒక ఆరోగ్యకరమైన సంఘ సంస్కృతి వీటిని ప్రోత్సహించాలి. వినయం, నిష్కపటం, జవాబుదారితనం, లేఖన పరిశీలన, సేవక నాయకత్వం మరియు పరస్పర శ్రద్ధ. నాయకులు సత్యానికి భయపడకూడదు మరియు సభ్యులు హృదయపూర్వక ప్రశ్నలు అడగడానికి భయపడకూడదు. ముగింపు, అభిషిక్తిని ముట్టకూడదు అనే ఆజ్ఞను ఆయుధంగా వాడడమనే పాపం అనే ఈ వ్యాసం ఆధునిక క్రైస్తవంలో ఒక ప్రమాదకరమైన వక్రీకరణను బయటపెడుతుంది. జవాబుదారితనం నుండి అధికారాన్ని కాపాడడానికి ఆధ్యాత్మిక భాషను ఉపయోగించడం, విశ్వాసులు నమ్మకమైన నాయకులను గౌరవించాలని, అపనిందలు వేయకుండా ఉండాలని మరియు ఐక్యతను అనుసరించాలని లేఖనం నిశ్చయంగా పిలుపునిస్తుంది. కానీ నాయకులు దిద్దుబాటుకు, పరిశీలనకు మరియు క్రమశిక్షణకు అతిథులని బైబిల్ ఎన్నడూ బోధించదు. వాస్తవానికి కృత నిబంధన విశ్వాసులందరికీ, ముఖ్యంగా నాయకులకు జవాబుదారితనం ఉండాలని పదే పదే నొక్కి చెబుతుంది. అభిషిక్తిని ముట్టవద్దు అనే మాటను సత్యాన్ని అణిచివేయడానికి, పాపాన్ని కాపాడడానికి లేదా ప్రజలను భయపెట్టి మౌనంగా ఉంచడానికి ఉపయోగించినప్పుడు ఆ వాక్యాన్నే దుర్వినియోగం చేస్తున్నట్లే. సంఘానికి ముట్టని వ్యక్తులు అవసరం లేదు. ప్రజలను క్రీస్తు వైపు నడిపించే మరియు ఇష్టపూర్వకంగా లేఖన అధికారానికి లోబడి జీవించే వినయవంతులైన కాపర్లు దానికి అవసరం. నిజమైన అభిషిక్తుడు ఒక ప్రముఖ బోధకుడు లేదా శక్తివంతమైన నాయకుడు కాదు. నిజమైన అభిషిక్తుడు సాక్షాత్తు యేసుక్రీస్తే. ప్రతి నాయకుడు ఆయన అధికారానికి దిగువనే ఉంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.